నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ప్రజా దర్బార్కు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి అధికారులను, మంత్రులను కలుస్తున్నారు. ప్రజాభవన్కు వచ్చేవారిలో డబుల్ బెడ్రూమ్ల కోసం వచ్చేవారే ఎక్కువగా ఉన్నారు. మహానగరంలో ఇంటి అద్దెలు కట్టుకోలేక అవస్థలు పడుతున్న వారంతా డబుల్ బెడ్రూమ్ల కోసమే వస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇళ్లున్న వాళ్లకే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారని, సామాన్యులు ఎవ్వరికీ ఇల్లు రాలేదని అంబర్పేట వాస్తవ్యురాలు తెలిపారు. ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని వచ్చానని అన్నారు. పాపిరెడ్డి కాలనీ నుంచి వచ్చిన కళావతి 8 ఏళ్ల క్రితం డబుల్ బెడ్రూమ్కు అప్లై చేశారు. ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందని భావిస్తున్నానని అన్నారు. మారెమ్మ, జరీనా, ఈరమ్మ, అంబర్పేట నుంచి వచ్చిన విజయలక్ష్మి కూడా డబుల్ బెడ్రూమ్ల కోసమే వచ్చారు. ఈరమ్మ ఒంటరి మహిళ, ఆమెకు ఇల్లుతో పాటు పింఛన్ కూడా అడుగుతున్నారు. గోపన్నపాలెం తండాకు చెందిన మాధవి సమస్య కూడా డబుల్ బెడ్రూమే. అమ్మా, ఏం పేరు నీ పేరు? నా పేరు మారమ్మ సార్. ఎందుకు వచ్చారు ఇక్కడికి? నాకు ఇల్లు లేదు సార్, ఇల్లు లేదు, కిరాయికి ఉంటున్నాము. కిరాయి ఇప్పుడు కట్టలేకపోతున్నాము, సైనిక చేత కాదు. కిరాయిలో 6 నెలలకు 5 నెలలకు పెంచు అంటారు. ఖాళీ చేసుకుంటే ఎన్ని రోజులు సామాన్లు మోసుకొని తిరగాలి సార్. ఇప్పుడు అప్లికేషన్ పెట్టినాం కేసీఆర్కు. 9 ఏళ్ళ నుండి 10 ఏళ్ళ నుండి ఇస్తామని 3వ విడతలో వచ్చిందని చెప్పిర్రు. మరి ఫోన్ చేయలేరు. 2 సార్లు వెరిఫికేషన్ అయింది, వచ్చిందని చెప్పిర్రు, ఇవ్వలేరు. మళ్ళీ ఎన్నికల కోడ్ వచ్చిందమ్మా, అయిపోయినాక ఇస్తామన్నారు, మళ్ళీ ఇవ్వలేరు. అందుకని ఇప్పుడు ఇక్కడ చెప్పుకుందామని వచ్చినాం సార్. మేము పాపిరెడ్డి కాలనీ నుంచి వచ్చినాం సార్. మళ్ళీ మాకు ఈ డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు. అప్పుడు 8 ఏళ్ళ కింద అప్లై చేసుకున్నాము. మరి ఈ సార్ దగ్గరకు వస్తే మరి ఇల్లు ఇస్తారా, ఏమంటారా అని, అప్లికేషన్ ఇస్తారా, మరి ఏం చెప్తాడు, ఇస్తా అని చెప్తాడా, అని చెప్తాడా, ఏమంటారు, అవే ఇస్తారా అని మా బాధ చెప్పుకుందామని వచ్చినాం సార్. మేము కాదు, ఎన్ని రోజులు అవుతుంది మీకు? గతంలో ఇస్తా అన్నారుగా? గతంలో ఇస్తా అన్నారు, అవి కూడా ఉన్నాయి పేపర్లు. ఇచ్చిరా మరి? ఇయ్యలేరు సార్. అందుకనే అవి చూపిస్తాం ఈ సార్కు, మరి అవే ఇస్తాడా, వేరే జాగి ఇస్తాడా, ఏమి ఇస్తాడా అని మరి వచ్చినాం. నాకు పింఛన్ వస్తుంది, మరి పింఛన్లు కూడా వేయలేరు. నాకు మా ఆయన లేడు, అందుకనే వచ్చినాం అడగాలి. నా పేరు కళావతి. అమ్మ, ఏం పేరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము అంబర్పేట నుండి వచ్చామండి. డబల్ బెడ్రూమ్ కోసం ఆల్రెడీ ఇంతకుముందు ఉన్న వాళ్ళ కోసం చేసాము. సొంత ఇల్లు ఉన్న వాళ్ళకే వచ్చాయి, మాకు మాత్రం రాలేదు. తిరిగి అలసిపోయాం. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు, వాళ్ళ దగ్గరనైనా మా బాధ చెప్పుకొని మళ్ళీ మాకు రాలేవండి, ఇప్పుడైనా మీరైనా మాకు ఇస్తారని నమ్మకంతో వచ్చి అప్లై చేశామండి. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారో తెలియదు. ముందైతే కేసీఆర్ ఉన్నప్పుడైతే అందరూ సొంత ఇల్లు వాళ్ళకే వచ్చాయి, కిరాయిల వాళ్ళకి ఏమీ రాలేదు. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగాము, అన్నీ చేసాము, కానీ మాకు ఏ ఆదరవు లేదు, ఏ ఇల్లు లేదు, ఏమీ లేదు. జరిగిన సార్ నమస్కారం. ఎందుకంటే ఇల్లు లేక, భర్త లేక నాకు చాలా ఇబ్బంది అవుతుంది. రెంట్ కట్టుకోలేక, తెల్ల అపార్ట్మెంట్లో 4,000 5,000 రెంట్ ఉంది. రెంట్ కట్టుకోలేక చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకు సాదుకోలేక నాకు చాలా ఇబ్బందిలో ఉన్నారు. పింఛన్ కూడా 5-6 సార్లు పెట్టిన సార్, పింఛన్ కూడా రాలేదు. మహిళా సంఘం కన్నా ఇప్పుడు పింఛన్ గురించి అడుగుదాము, ఇల్లు గురించి అయినా అడుగుదాం అనుకొని చాలా పోరాడుతున్నాం సార్, కానీ అది అయితలేదు. ఏమో ఈ సార్ కన్నా అడుగుదాంలే అనుకొని ఈడు వరకు వచ్చినాం సార్ మేము. ఎందుకంటే కాంగ్రెస్ గెలిచింది కదా, కాంగ్రెస్ దగ్గర ఏదైనా సాధిస్తాడు. అంతకుముందు కూడా చేసింది, సాధించిండు. అందుకని మాకు సాధిస్తాడు, చేస్తాడు ఏదన్నా కదా అనుకొని మేము ఈడి దాకా వచ్చినాం సార్. అందుకని విజయలక్ష్మి, అంబర్పేట నుంచి వచ్చినాను సార్. సమస్య డబుల్ బెడ్రూమ్ నాకు ఇల్లు కావాలి సార్. కిరాయిన్ల పొంటి ఎన్ని ఏళ్ళని బతకాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రాలేదు, నాకు ఫోన్ రాలే, మెసేజ్ రాలే. హ్యాండిక్యాప్, 2 ఆడపిల్లలు, మా ఆయన ప్రైవేట్ జాబు, నెలకు 15,000 జీతం, 5,000 కిరాయి కట్టుకోవాలి నేను నెలకు. టైలర్ పని చేసుకొని కుట్టుకుంటా, కరెంట్ మిషన్ పెట్టి. నాకు ఇల్లు లేక చాలా ప్రాబ్లం అవుతుంది సార్, కిరాయిలు కట్టలేక. అదే పింఛన్ వస్తుంది సార్, ఇదే పింఛన్ అయితే 4,016 వస్తుంది. ఇప్పుడు ఇంకా ఎంత ఏమిస్తాడో రేవంత్ రెడ్డి, ఇక ఆయన దయ. ఇక నాకు ఇల్లు రావాలి, అదే ప్రాబ్లం, నా బాధ అది సార్. మాకు అంతే. మాధవి, ఎక్కడి నుంచి వచ్చింది? గోపన్పల్లి తాండా. ఏంటి మీ ప్రధాన సమస్య? డబల్ బెడ్రూమ్ అండి. 2016లో పెట్టాం మేము, ఇప్పటివరకు రాలేదు. 9 years అవుతుంది. 3 times ఎంక్వైరీ కూడా అయిపోయింది. మాకు అన్ని డాక్యుమెంట్స్ అడిగారు, ఎంక్వైరీ అయిపోయింది, అన్నీ అయిపోయింది, ఇప్పటివరకు రాలేదు. ఇప్పుడు వెళ్తే కార్పొరేటర్ అక్కడికి వెళ్ళాడమ్మా, ఇక్కడికి వెళ్ళాడమ్మా తిరుగుతున్నారు, కానీ లాస్ట్ మళ్ళీ 3 weeks 4th weeks వస్తుంది అని చెప్పారు. 4th weeks కూడా ఓపెన్ చేయట్లేరు. 5th weeks కూడా రాండమ్ చెక్కింగ్ ఉందని చెప్పారు. ఇప్పుడు కూడా తీయట్లేరు. అప్లికేషన్ పెడదామని వచ్చాము ఇక్కడికి. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇస్తామని హామీ ఇచ్చింది, మరి ఇవ్వలేదు. ఇప్పటివరకు తిరిగాము, అన్నీ చేసాము, కానీ ఇవ్వలేదు. ఇప్పుడన్నా ఇస్తారేమో అని చెప్పేసి కోరుకుంటున్నాం.